మార్నింగ్ ఎంత యాక్టివ్గా స్కూల్కి వెళ్ళిన పిల్ల ఆఫ్టర్నూన్ వచ్చేసరికి ఫుల్గా డల్ అయిపోయింది. ఏమైందా అని చూస్తే ఫుల్గా కాలిపోతూ ఉంది. ఇంకెంత జ్వరం వచ్చేసింది కదా అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. తనకి హాస్పిటల్కి రావడం అస్సలు నచ్చదు. అయినా కూడా బలవంతంగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోయాము. హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతమంది ఫీవర్ వచ్చిన పిల్లలు ఉన్నారో తెలుసా. హాస్పిటల్ మొత్తం ఫుల్ నిండిపోయింది పిల్లలతోటి. ఒకటే ఏడుపులు, అంతమంది ఫీవర్ వచ్చింది. ఈ హైదరాబాద్లో ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా. ఈ వర్షాల వల్ల అందరికీ వైరల్ ఫీవర్స్ వచ్చేసాయి. ఒక గంట సేపు నిహిర నేను ఎత్తుకొని కూర్చున్నానా, నాకు కూడా ఫీవర్ పట్టేసింది. ఇంత జ్వరంలో కూడా నిహిరకి సాంగ్ పెడితే చాలు డాన్స్ చేస్తే పిన్ని అని చెప్తుంది. ఈ ఫీవర్లు ఏమో కానీ ఇల్లు మొత్తం ఒక దుమ్ము దులిపేసింది. మా ఇంట్లో ప్రతి ఒక్కరికి జ్వరాలు వచ్చేసాయి. ఈ వైరల్ ఫీవర్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కరికి వచ్చిందంటే ఫ్యామిలీ మొత్తాన్ని మంచం పట్టేదాకా వదిలేలా లేదు. మా ఇంట్లో మాత్రం 5 మందికి 5 మంది మంచం మీద పడ్డాం. ప్రజెంట్ అయితే ఇదే బెడ్ మీద 2 ఉన్నారు, మా అక్క మా శ్యామ్ గాడు.